హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా బెల్వ్యూ వస్తున్నాను. మేమేదో బ్రౌజ్ చేస్తుంటే ఇక్కడ ఆనెస్ట్ ఉంది అని చెప్పి కనిపించింది. మాకు ఇది షికాగోలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ ప్లేస్. ఇక్కడ అన్ని వెజిటేరియన్ ఆప్షన్స్ ఏ ఉంటాయి. అండ్ నాకు భరత్ కి పావ్ బాజీ యాజ్ వెల్ యాజ్ తినకి శాండ్విచ్, ఆనెస్ట్ స్పెషల్ శాండ్విచ్ చాలా ఇష్టము. అండ్ మా మమ్మీకి కూడా ఇట్లా శాండ్విచ్, బర్గర్, పిజ్జా అవన్నీ ఇష్టము. సో నేను అందుకే కాల్ చేసి ఆర్డర్ పెట్టేశాను. ఇంకా మేమిద్దరం వచ్చాము పిక్ చేసుకోవడానికి. ఐషాని మంచిగా ఆఫ్టర్నూన్ నాప్ తను పడుకుంది. తనకి డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. ఇన్ కేస్ తనని లేపేస్తే రెస్ట్ ఆఫ్ ది డే మొత్తం తను చాలా క్రాంకీ అయిపోతుంది. ఇంకా అందుకే అమ్మ ఐషాని ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. అండ్ ఎనీవేస్ మేము బెల్వీ వరకు వస్తున్నాం కాబట్టి ఇంకా ఇక్కడే మటన్ కూడా పిక్ చేసేసుకున్నాము. అండ్ ఇంటికి వెళ్ళి ఐల్ మేక్ వెరీ డెలిషియస్ అండ్ రాయలసీమ మటన్ కర్రీ. అండ్ అంతేకాకుండా నేను మా మమ్మీకి అడగాలి తనకి శాండ్విచ్ ఇది నచ్చిందా, లేకపోతే ఇండియాలో తనకి కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇట్లా మాకు వ్యాక్స్ బర్గర్, తర్వాత ఇంకొకటి మేము ఎక్కువ తెచ్చుకుంటాము. ప్లేస్ నాకు గుర్తు రావడం లేదు. నీకేమైనా గుర్తుందా భరత్? కేక్స్ అవి కూడా మేము తీసుకొచ్చుకుంటాము. డోనట్స్, కాంకు కాదు, ఇంటి దగ్గర కాదు, బంజారా హిల్స్ లో ఉంటుంది. అండ్ ఒక ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ఆ స్ట్రగుల్ తర్వాత నాకు స్విస్ క్యాజిల్ అని చెప్పి నేమ్ గుర్తొచ్చింది. అక్కడ కూడా చిన్న సమోసాస్ ఉంటాయి. ఆనియన్ సమోసా కాదు, ఇంకా కార్న్ సమోసా కూడా ఉంటది. ఆ ప్లేసెస్ మాకు చాలా ఫేవరెట్. మేము అక్కడ నుంచి బాగా బేకరీ ఐటమ్స్ తీసుకొని వచ్చుకుంటాము. సో ఇంకా మా మమ్మీకి చూడాలి అది నచ్చుతుందో ఇది నచ్చుతుంది. ఇక్కడ నేను ఏది తీసుకుపోయిన ప్లేసెస్ అమ్మ చాలా బాగుంటది అని చెప్పి మా మమ్మీ ఇంటికి వచ్చాక నాకు అంత నచ్చలేదు అని చెప్తుంది. చూడాలి ఇది ఎంత నచ్చుతుందో మా మమ్మీకి. ఓకే, నేనైతే పిక్ చేసేసుకున్నాను శాండ్విచ్. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి తినేసి ఐల్ మేక్ మటన్ కర్రీ. In case if you are new to my channel, don't forget to subscribe, like and share, and also I'll give all the details of my Instagram page in description box, and follow me on Insta as well. మేము ఇంటికి వచ్చేసాము. శాండ్విచ్ పోర్షన్ కూడా చాలానే ఉంటుంది. ఇంత పోర్షన్ ఉంటుంది శాండ్విచ్. నాకైతే ఇది యూజువల్ గా డిన్నర్ కి చాలా మంచిగా సరిపోతుంది. అండ్ అలాంగ్ విత్ శాండ్విచ్ ఇట్లా మనకు ఇండియాలో ఉంటాయి కదా చిప్స్, ఆలూ చిప్స్, అవి కూడా అలాంగ్ విత్ శాండ్విచ్ వీళ్ళు సర్వ్ చేస్తారు. ఇది అమ్మ నీకు కెచప్ కావాలన్నా? నాకు ఐషు తల్లి కెచప్ కావాలా? అన్నప్రాసన అయిపోయినా మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఐషానికి అన్ని పెట్టడము. డాక్టర్ 6 months వరకు వెయిట్ చేస్తే మంచిది అని చెప్పారు. ఇంకొకసారి తనకు గమ్స్ తన అంతా చెక్ చేసి చెప్తా అని చెప్పి. సో ఎనీవేస్ ఇంకా October 17th కి తను 6 months అయిపోతుంది. సో వెయిట్ చేద్దాము అని ఇంకా నేను కూడా స్టార్ట్ చేయలేదు. జస్ట్ తనకి ఇంకా నార్మల్ గా రెగ్యులర్ ఫీడింగ్ అవుతుంది. తీసుకోమా ఐషు బేబీ. ఐషు బేబీ, హాయ్ ఐషు బేబీ, హాయ్ హాయ్ హాయ్. ఏది నచ్చింది? ఏది నచ్చింది? నీకు ఏది నచ్చిందా? మా మమ్మీకి అసలు ఏం నచ్చలేదు. ఇక్కడ నచ్చింది నాకు తెలిసి ఇప్పటివరకు ఈ శాండ్విచ్ బాగా నచ్చింది కదా. పిజ్జా నచ్చింది, అది కూడా రెడ్మౌండ్ లో ఇండియన్ పిజ్జా, క్యానమ్ పిజ్జా, అది నచ్చింది. చికెన్ నగెట్స్ నచ్చాయి, అంతే, ఇంకేం నచ్చలేదు. నీకేమేమి నచ్చాయి ఐషు? ఇంకా టేస్ట్ చేయలేదా? అమ్మమ్మకి నచ్చేవే నచ్చుతాయా నీకు కూడా? తను ఇప్పుడే నిద్ర లేసింది, సో ఇంకా స్లీపీగానే ఉంది. ఐషు బేబీ, ఐషు బేబీ నన్ను, భరత్ ని, మా అమ్మని మార్చి చూసుకుంటుంది. ఐషు బేబీ, ఐషు బేబీ, ఐషు బేబీ. సో నేను ఇందాక చెప్పా కదా మటన్ కర్రీ చేస్తాను అని చెప్పి, నేను మటన్ మంచిగా వాష్ చేసి పెట్టేశాను. ఆ మటన్ కర్రీ అయితే నేను 12 pieces ఆఫ్ మటన్ తీసుకున్నా. జస్ట్ హాఫ్ ఆనియన్, ఫ్యూ గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. అండ్ దీంట్లో టొమాటో కూడా వేస్తాం, బట్ టొమాటో లాస్ట్ లో యాడ్ చేస్తాం. అండ్ ఈ కర్రీలో చాలా స్పెషల్ మసాలా. ఫస్ట్ నేను మటన్ ఆనియన్స్ అన్ని ఫ్రై చేసేసాక నేను మసాలా చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని.
మీకు వీడియో మొత్తం చిన్న 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 సౌండ్ వస్తే ఐషాని న్యూ టాయ్, తను దాంతో ఆడుకుంటుంది. అదే చిన్నగా ఇట్లా పటిల్ సౌండ్ లాగా వస్తుంది. నేను ఇంతకు ముందు అయితే ఇట్లా మటన్ కర్రీ చేసుకునేదాన్ని కాదు, నేను నార్మల్ గా చేసుకునేదాన్ని. నాకు ఇది మా మమ్మీ చెప్పింది, ఇట్లా చేద్దాము, ఇది మా ఇంట్లో చేస్తారు, మా పెద్దమ్మ ఇలాగే చేస్తుంది. సో మమ్మీ చెప్పింది పెద్దమ్మ చేస్తే ఇలాగా చేద్దాము అని చెయ్యి అని చెప్పి. అండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు అంతా సండే అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమో మటన్ కర్రీ దోశ. అది ఇంకా నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మేబీ ఇంటర్ అట్లా వరకు అయితే ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో. మా తాత వాళ్ళు ఉన్నప్పుడు అయితే బాగా మా తాత మాకు ఇట్లా ఫుల్ మటన్ తినిపించాలి అని చెప్పి మాకు చెప్పేవాడు, ఈ పీస్ తింటే ఎక్కువ బలం వస్తుంది, ఈ పీస్ తింటే ఎక్కువ బలం వస్తుంది అని. మేము నలుగురం కూర్చొని అవి తినేసేసి వచ్చేసింది, మాకు బలం వచ్చేసింది అని చెప్పేవాళ్ళము. సో అదంతా ఇట్లా మాకు మంచి చైల్డ్హుడ్ మెమరీస్ మా తాతతో. సో ఫస్ట్ నేను ఆన్ చేసేస్తా. సో ఒక 15 minutes పెట్టా. సాటే ఒక 15 minutes పెట్టేసాను నేను. నాది ఇన్స్టాపాట్ వేడి అయిపోయింది. నేను దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ లో కొంచెం ఎక్కువ ఆయిలే వేస్తాను. ఆయిల్ కొంచెం వేడి అయిపోయింది. ఇందులో నేను ఆనియన్, గ్రీన్ చిల్లీ స్లైసెస్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఈ కర్రీలో టొమాటో మనం లాస్ట్ లో యాడ్ చేసుకుంటాము సాటే అయిపోయాక. అండ్ దీంట్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తా. ఇది మా చెల్లి వచ్చినప్పుడు చేసి పెట్టింది, నాకు ఇంకా అలాగే వస్తుంది. సాల్ట్ కూడా వేసిస్తాను. 2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తాను. ఒక పించ్ టర్మరిక్, అండ్ మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీకెండ్ సాటర్డే రోజు వాళ్ళు ఫ్లై అయ్యారు. బాగా మేమైతే చాలా మిస్ అయ్యాం. అండ్ సేమ్ డే మా చెల్లి కూడా అలాగే ఫీల్ అయింది వెళ్ళిపోయాక. యాక్చువల్గా తనకు ఇట్లా మేకప్ ఉండే, అందుకే వెళ్ళింది తను, లేకపోతే ఇంకా ఎక్కువ డేస్ ఉండాలనుకుంది. ఐషాని కూడా బాగా ఎంజాయ్ చేసింది జ్యోతి బాలాజీతో, చాలా మంచిగా ఆడుకుంది. ఆనియన్స్ అన్ని మంచిగా వేగాయి, ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చేసాయి. అండ్ ఇంకా దీంట్లో నేను వాష్ చేసి పెట్టిన మటన్ యాడ్ చేసేస్తాను. మటన్ యాడ్ చేసాక ఒక మంచి స్టర్ ఇవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు అన్ని మంచిగా మటన్ కి పట్టేటట్టు. నేను సాటే కూడా 15 minutes పెట్టాను కదా, సో మటన్ లో ఇక్కడ ఇట్లా వాటర్ వస్తుంది కదా, అదంతా ఎవాపరేట్ అయిపోవాలి. మీన్ వైల్ నేను ఈ మటన్ లోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేస్తాను. అండ్ నేను ఇది ప్యాన్ పెట్టేసుకున్నాను. నా ప్యాన్ వేడి అయిపోతుంది. అండ్ మనకు మటన్ కర్రీలోకి మనం స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసము కొరియాండర్ సీడ్స్, ధనియాలు, పాపీ సీడ్స్, గసగసాలు, తర్వాత డ్రై కోకోనట్ కొంచెము, ఒక 2-3 లవంగాలు, కొంచెం చెక్క కావాలి. సో ఫస్ట్ అయితే కొరియాండర్ సీడ్స్ వేసేస్తాను, 1 whole స్పూన్. అండ్ పాపీ సీడ్స్ ఏమో 2 స్పూన్స్ వేయాలి. ఇది పాపీ సీడ్స్ యాడ్ చేస్తే మనకు థిక్ గ్రేవీ వస్తుంది. ఒక 2 స్పూన్స్ పాపీ సీడ్స్. నేను డ్రై కోకోనట్ యాడ్ చేసేస్తున్నాను మిక్సర్ లోకి. దాని ఏమి ఇట్లా మనము
డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఒక ఇలాచీ కూడా యాడ్ చేసేస్తాం, హోల్ ఇలాచీ. మేబీ చిన్నపిల్లలు ఉన్న అందరు చేస్తారేమో, మిక్సీ పడేటప్పుడు చెప్తారు కావచ్చు, ఆ సౌండ్ కి వాళ్ళు కొంచెం ఇట్లా చేస్తారు కదా. నేను కూడా మా మమ్మీకి చెప్తున్నా, అమ్మ మిక్సీ పడుతున్నా. సో సాటే అయిపోయింది. మటన్ లో ఆల్మోస్ట్ వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయాయి, ఇంకా కొంచెం ఉన్నాయి. ఇది ఓకే, ఏం కాదు. మనం పట్టుకున్న డ్రై మసాలా మొత్తం వేసేయాలి దీంట్లో. అండ్ దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను నేను. దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. మసాలా మొత్తం పీసెస్ అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఒక హోల్ టొమాటో వేసేస్తా దీంట్లో. ప్రెషర్ కుక్ పెట్టేస్తా కాబట్టి నేను ఇదంతా అయిపోయాక పెద్ద పీసెస్ వేసేస్తున్నా టొమాటో, మరి చిన్నగా చాప్ ఏం చేయడం లేదు. అండ్ దీంట్లో ఒక 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను, అప్పుడు మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది. అండ్ ఆ గ్రేవీ కూడా అట్లా వాటరీ ఏమి ఉండదు, మనం గసగసాలు యాడ్ చేసాం కాబట్టి మంచిగా థిక్ గ్రేవీ ఉంటుంది. నేను అన్ని యాడ్ చేసేసాను, ఇంకా దీన్ని ప్రెషర్ కుక్ చేసేస్తాను. ఒక 20 minutes పెడతాను నేను ప్రెషర్ కుక్ కి. ప్రెషర్ కుక్ స్టార్ట్ చేసేసాను. బాగుందా? ఐషాని కోసం నేను ఇట్లా అన్ని మొత్తం పిల్లోస్, నా ప్రెగ్నెన్సీ పిల్లో ఇవన్నీ పెట్టినా కూడా మెల్లగా అవన్నీ దాటేసి ఫ్లోర్ మీదకి వచ్చేస్తుంది. ఇంకా బేబీ సేఫ్టీది నేను ఆర్డర్ చేసేసాను మనకి. E for apple, B for butterfly, C for cat. తెలుసా నీకు ఇవన్నీ? A for apple, B for butterfly, C for cat, D for deer. ఏది పాయింట్ చేస్తే అదే చూస్తుందమ్మా. E for elephant, F for fish, goose, G for goose, H for heart, insect, jello. బుక్ చూస్తే అందరికి నిద్ర వస్తుంది కదా, మేబీ ఐషానికి కూడా అదే అయినట్టుంది. బుక్ తీసి కింద పడేసి దాని పైన ఎక్కుతుంది ఇప్పుడేమో. పడుకొని కూడా చదువుతున్నా ఐషాని. ఆక్టోపస్, O for octopus. పూర్తిగా బుక్ మీద ఎక్కి కూర్చుంది. ఐషాని నీ బుక్ ఎక్కడ ఉంది? ఇదేంటి నువ్వు బుక్ మీద కూర్చున్నావు తెలుసా నీకు? తెలుసా? ఇది కంప్లీట్ చేసేద్దాం మనం. ఐషాని ఎల్లో జీబ్రా డన్. మనం బుక్ కంప్లీట్ చేసేసాం. గుడ్ జాబ్.
గుడ్ జాబ్. తల్లి తల్లి అబ్బా జం బలి చేస్తున్నా. చాలా మంచిగా అయింది. మటన్ కర్రీ అయితే చాలా మంచిగా ఉంది, చాలా బాగా వచ్చింది. మా చెల్లికి అయితే యూజువల్ గా తను అసలు మటన్ పీసెస్ తినదు, ఓన్లీ గ్రేవీ తింటుంది. తనకి చాలా ఇష్టం. ఇట్లా మేము వడ, మటన్ పులుసు లేకపోతే చపాతీ చేసుకుంటాం, తను ఓన్లీ గ్రేవీ వేసుకొని తింటది, అసలు పీసెస్ తినకుండా. ఇదైతే చాలా చాలా బాగుంది అండ్ పక్కా ట్రై చేయండి. ఇది రాయలసీమ స్పెషల్, చాలా మంచిగా ఉంటుంది. అండ్ స్పైసెస్ అవన్నీ మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ స్పైసీ కావాలి అంటే. లేదు అంటే ఇంకా నేను వేసిన దాంట్లో కొంచెం కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రమ్ టుడేస్ వ్లాగ్. I'll see you in my next video. And don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. Bye.